ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంఎస్సీ గృహ నిర్మాణ సంఘం శ్రీ హరిపురం కాలనీ కేతనకొండ వారు మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ వి శ్రీనివాస్, వి రత్నప్రసాద్లు మాట్లాడారు. 3 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్లాట్లకు సొసైటీ వారు మరలా చదరపు గజానికి 1500 చెల్లించాలని ప్లాట్ ఓనర్లను డిమాండ్ చేసి నోటీసులు ఇస్తున్నారని, డెవలప్మెంట్ పనులు చేయకుండా లేఅవుట్ మెయింటెనెన్స్ పేరుతో నెలకి చదరపు గజానికి 10 రూపాయల చొప్పున చెల్లించాలని ప్లాట్ ఓనర్లకు డిమాండ్ నోటీసులు ఇస్తున్నారని వాపోయారు. ముందుగా మీడియా మిత్రులందరూ మా విన్నపాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఇది రొటీన్ వర్కే కానీ మా 725 మంది కుటుంబాలు పడుతున్న ఈ క్షోభ వర్ణనాతీతంగా ఉందండి. మీరు ఎంత లోతుగా ఎంత ఘనంగా ఎవరెవరి దగ్గరికి ఇది చేరాలో వాళ్ళ దగ్గరికి చేరుస్తారని మీ మీద ఆశతో ఉన్నాం మేము ఇక్కడ. రెండోది, ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు జరిగిన అక్రమాలు అవినీతి అని చెప్పారు ఆయన. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మేము ఒక రకంగా ఈ సొసైటీ పాలకవర్గము అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, డైరెక్టర్ల చేతిలో మోసపోతే, మేము ఇంకో రకంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ మూలంగా కూడా మోసపోయామండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లు ఎక్కడా కూడా దీనికి అజమాయిషీ లేని చట్టం అయింది, మ్యాక్స్ 1995 యాక్ట్. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కూడా ఏది చెప్పినా కూడా మాకు సంబంధం లేదు ఆ యాక్ట్తో, మీరే చూసుకోండి, మీరు మాట్లాడుకోండి వెళ్ళి ప్రెసిడెంట్తో, లేదా ట్రిబ్యునల్లో కేసు వేసుకోండి. అంతా కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని ఎంక్వైరీ చేసి ఇవ్వలేదు, యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, తీసుకోలేదు. స్పందనలో పెడితే మళ్ళా కలెక్టర్ గారు చెప్పాడు దీని మీద తీయండి, వీడియో ఫుటేజ్ తెప్పించండి అని. మేము ఆర్టీఐలో అడిగితే వీడియో ఫుటేజ్ లేదని చెప్పి రాసిచ్చాడు డీసీఓ. అలాగే ఇంకా ఆర్టీఐ కింద ఇంకా కొన్ని విషయాల గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయన ఇప్పుడున్న ప్రస్తుతం డీసీఓ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఆర్టీఐ కింద అప్లై చేసి సంతకం పెట్టిన మాలో ఒకళ్ళని విచారణకు రావాలి అని చెప్పి ఫోన్ ద్వారా పిలిచి ఆఫీస్కి ఆయన బెదిరింపు ధోరణిలో రకరకాలుగా మాట్లాడి రకరకాలుగా చెప్తున్నాడు ఆయన. మీరు డెవలప్మెంట్ చేస్తాను, లేక నా దగ్గర డబ్బులు లేవు. ఇంకో డైరెక్టర్ గారు ఉన్నాడు, మీరెవరు డబ్బులు కట్టకపోతే పొలం దున్నేస్తాం అనేటటువంటి కొంకరింపులు కూడా జరగడం జరిగిందండి అక్కడ. ఇంకొకటి, అక్కడ సెక్యూరిటీని పెట్టుకున్నాడు, వీళ్ళెవరూ కూడా నా అనుమతి లేకోకుండా ఈ బెంచ్లో రాటాకి వెళ్ళలేదు, ఒకవేళ వస్తే కాళ్ళు విరగొట్టండి అనేటటువంటి అన్యాయపూరితమైన మాటలు అక్రమంగా బై డిమాండ్ చేసి డబ్బులు కట్టాలి అప్పుడే మీరు సైట్లోకి రండి అనేటటువంటి దీంట్లో మేము 2023 ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేసిన ఈ ఉద్యమాన్ని ఈ రోజున మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన ప్రభుత్వానికి మాకు న్యాయం చేయమని మీ ద్వారా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వినమ్రంగా 655 కుటుంబాలు ఫ్లాట్ హోల్డర్స్ అండి, 72 కుటుంబాలు మార్టిగేజ్ ఫ్లాట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముకుళిత హస్తాలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సార్, మాకు న్యాయం జరగాలి, రూల్స్ లేని చట్టానికి రూల్స్ ఏర్పాటు చేయండి, ఆ రూల్స్ ప్రకారంగా మాకు న్యాయం చేయండి అనేటటువంటిది మేము డిమాండ్